ఉదాహరణలు మనం చెప్పుకుంటే కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గానికి పోయాడు. ఆయన అక్కడ మొగాన్ని తలపేసేశారు. ఆయన స్వర్గానికి రానివ్వలేదు. ఆయన అదో కర్ణుడు దానకర్ణుడు కదా. మరి దానకర్ణుడు ఎదుగు రానివ్వలేదు అని ఒక సంశయం ఆయనకు వచ్చింది. నేనొస్తే తలపోయడం ఏంద్రా బాబు చూడండి అంటే, లేదండి మీకు ప్రవేశం లేదు, మా రాజుగారు చెప్తారు తలపోయడం. తలుపు వేసేశారు. వెంటనే అక్కడే కూర్చొని ఆయన తండ్రి తెలిసిన సూర్య భగవానుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేయగానే ఆయన వచ్చింది. ఏదైనా ఆయన అంటే, నాన్నగారు నన్నే లోపలికి పోనివ్వట్లేదు, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏది? నేను ఇన్ని దాన ధర్మాలు అవసరమైతే శరీరాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అంటే ఇట్లా చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అనగానే ఆయన చెప్తాడు, అన్ని చేశావు కానీ ఎప్పుడైనా నువ్వు అన్నదానం చేసినవా అని అడిగింది. అంటే చేయలేదండి అని. అందుకే నీకు స్వర్గలోక ప్రవేశం లేదు. నువ్వు గట్టిగా తప్పట్లు కొట్టదు. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, బ్రహ్మోత్సవాలు బాలరెడ్డి గారు మనం చెప్తున్నారు, మీరు వెళ్ళగానే దాచేసుకుంటున్నారు అయ్యగారు. దాచేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంతో సంపాదిస్తారు మీరు, కానీ భగవంతుడికి సమర్పించే అవకాశం కొంతమందికి మాత్రమే లభిస్తారు.